బంగ్లాదేశ్ ఇప్పుడు వార్తల్లో ఉన్న దేశం. ఎవరూ ఊహించని విధంగా అక్కడ నిరసనలు, అల్లర్లు, హింసాత్మక ఘటనలు జరిగాయి. మన దేశమనే కాదు, ప్రపంచం మొత్తం బంగ్లాదేశ్ గురించే మాట్లాడుకుంటుంది. ఇలా జరగడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు మొదలయ్యాయి. అయితే ఆ నిరసనలు ఊహించని పరిణామాలకు దారితీశాయి. బంగ్లాదేశ్లో చెలరేగిన హింసాత్మక ఘటనలతో అక్కడి ప్రభుత్వం వణికిపోయింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో చివరికి దేశ ప్రధాని కూడా పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయమే తీవ్ర దుమారం రేపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఆ దేశ ప్రధాని హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులకే ప్రయోజనం చేకూరుస్తుందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అంతే, రిజర్వేషన్లు రద్దు చేయాలనే డిమాండ్తో విద్యార్థులు రోడ్డెక్కారు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కూడా 30% రిజర్వేషన్లను 5%కి తగ్గించాలని ఆదేశిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ కీలక తీర్పుతో హసీనా ప్రభుత్వం అలర్ట్ అయింది. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదేశాలను హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది. దాంతో పరిస్థితులు సర్దుకుంటాయని అనుకున్నారు. కానీ ఆందోళనకారులు తగ్గేదేలే అన్నట్టుగా నిరసనలు తెలియజేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాని హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్తో ప్రదర్శనలు చేయడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ ఘర్షణలతో సుమారు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతటితో నిరసనకారులు ఆగలేదు. గత 2 రోజుల్లో మరింత రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని వీధుల్లోకే వేలాదిగా తరలివచ్చి రచ్చ చేశారు. దుకాణాలు, బస్సులకు నిప్పు పెట్టడంతో బంగ్లాదేశ్ రగిలిపోయింది. ఢాకా వీధుల్లో నిరసనలు చేస్తూనే ప్రధాని హసీనా అధికారి నివాసంలోకి ప్రవేశించి రణరంగం సృష్టించారు. పరిస్థితి చేయి దాటడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు హసీనా. దాంతో బంగ్లాదేశ్ పాలన సైన్యం చేతుల్లోకి వెళ్ళింది.